మెగాస్టార్ చిరంజీవి నిత్య కృషివలుడు, స్వయం ప్రకాశితుడు, సినిమాల్లో రారాజు, తెలుగు ప్రజలకు ఆరాధ్య నటుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఎలాగో చిరంజీవిని చూసి నేర్చుకోవాల్సిందే. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా తెలుగు వారి అభిమానం పొందిన ఏకైక హీరో చిరంజీవి. చిరంజీవిని తమ ఇంట్లో ఒకరిగా భావిస్తారు తెలుగు ప్రజలు. ఇప్పుడు ఆయనకు మరో విశిష్ట అవార్డు రావటం పట్ల అభిమానులు సంతోషంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం దివంగత ప్రజా గాయకుడు గద్దర్ స్మారకంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ లో భాగంగా 2025 సంవత్సరానికి సంబంధించిన ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర పురస్కారానికి చిరంజీవిని ఎంపిక చేశారు. భారతీయ సినిమా అభివృద్ధికి విశేషంగా సేవలు అందించిన ప్రముఖులకు ఈ అవార్డును అందజేస్తారు. అందుకే ఈ గౌరవం చిరంజీవికి రావటం సినీ ప్రపంచంలో ప్రత్యేకమైన సంఘటనగా మారింది. తెలుగు సినీ అభిమానులు, సినీ ప్రముఖులు ఈ నిర్ణయాన్ని ఆనందంగా స్వాగతిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో వివాదరహితుడు ఎవరంటే తక్కువ గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. తనను ఎవరు నోరుజారి విమర్శించినా పట్టించుకోరు. క్షమించే గుణం ఎక్కువ. వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. అదే వ్యక్తిత్వంలో ఆయన్ను మహోన్నతమైన వ్యక్తిని చేసింది. అదే ఆయన్ను వ్యక్తిత్వంలో రారాజును చేసింది. చిరంజీవి కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొన్నారు. ఆయన స్థాపించిన రక్తదానం, నేత్రదానం కార్యక్రమాలు వేలాది మందికి ప్రాణం పోశాయి. ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయి. సినీ రంగానికి చేసిన సేవలతో పాటు సమాజానికి చేసిన సేవలు కూడా ఆయనకు మరింత గౌరవాన్ని తీసుకొచ్చాయి. ఇటీవల కాలంలో చిరంజీవికి వరుసగా గౌరవాలు లభిస్తున్నాయి. గత ఏడాది భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ విభూషణ్ ఆయనకు లభించింది. భారత ప్రభుత్వం ఈ అవార్డును కళలు, సాహిత్యం, విజ్ఞానం వంటి రంగాల్లో అసాధారణ సేవలు చేసిన వారికి అందజేస్తుంది. సినీ రంగంలో చిరంజీవి చేసిన విశేష కృషిని గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందజేశారు. అదే సమయంలో ఆయన నటనా జీవితంలో సాధించిన విశేష విజయాలకు గుర్తింపుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. సినిమా చేసిన నృత్య ప్రదర్శనలు, పాటలలో కనిపించిన విశేష ప్రదర్శనలు వంటి అంశాల వల్ల ఆయన పేరు అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ గౌరవాల తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర పురస్కారం రావటం ఆయన సినీ జీవితం మరో మైలురాయిని చేరినట్లుగా భావిస్తున్నారు. చిరంజీవి సినీ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆయన కొత్త తరానికి కూడా ప్రేరణగా నిలుస్తున్నారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని క్రమంగా ఎదిగి అగ్రస్థానాన్ని అందుకున్న ఆయన జీవితం అనేక మంది యువ నటులకు మార్గదర్శకంగా మారింది. కష్టపడితే సాధ్యం కానిది ఏదీ లేదని ఆయన జీవితం చెప్పే సందేశమని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సినిమాలపై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా దర్శకుడు బాబీ కొల్లీతో చేయబోతున్న కొత్త చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. అలాగే భారీ విజువల్ ఫ్యాంటసీ కథతో రూపొందుతున్న విశ్వంభర సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదలపై సినీ మార్కెట్ లో కూడా మంచి అంచనాలున్నాయి. ఇటువంటి సమయంలో చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర పురస్కారం ప్రకటించడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆయన సినీ ప్రయాణానికి ఇది మరొక గొప్ప గౌరవంగా నిలిచింది. మొత్తంగా చూస్తే సాధారణ కుటుంబంలో జన్మించి తన ప్రతిభతో మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి జీవితం నిజంగా ఒక ప్రేరణాత్మక గాథగా చెప్పుకోవచ్చు. తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవికి అభినందనలు తెలియజేశారు. చిరంజీవి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.